పైకి వస్తున్న సమయంలో జనసేన పార్టీ మేమున్నామని చెప్పి ఇవాళ 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చే కార్యక్రమం చేయబడింది మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. ఇవాళ సొంత డబ్బుని మన నాయకుడు తప్ప ఒక నాయకుడు ఎవరు భారతీయ చరిత్రలో ఖర్చు పెట్టాలని చెప్పడానికి కూడా మన దగ్గర ఈ రైతులకి ఇచ్చే డబ్బుల్లో కానీ లేదా ఈ కార్యకర్తలకి ఇచ్చే డబ్బుల్లో కానీ మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతో మంది మంత్రులు చేశారు, ఎవరో కూడా ఆయన ఆ సంపాదనకు ఖర్చు పెట్టేందుకు పాపనుకోలేదు. కానీ ఇవాళ దాదాపు 32 కోట్ల రూపాయలని సొంత డబ్బుని మరి ఆయన సందర్భంలో చేసిన రైతులకి, అదేవిధంగా కార్యకర్తలు కూడా భరోసా ఉండాలి, జనసైనికుడు భరోసా ఉండాలి. మనం ఇప్పుడప్పుడే చాలా మంది నిస్సాయిగా ఉన్నారు. ఏంటి ఇంకా మా పదవులు రాలేదు, మేము పార్టీలో ఉన్నాం, ఎప్పుడు జెండా మొత్తం అని. కానీ మాకు 63 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యలేదు. మీరు కొంచెం ఓపికగా ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ మన ఉమ్మడి పార్టీ మనం ఒక ఎన్డీఏలో ఉన్నాం. 3 పార్టీని జత కలుపుకునే అవసరం ఉంది. ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉండే అవసరం ఉంది. మీరు అనుకున్నది ఈజీగా నడపడం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా కష్టం. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి కొంచెం సమయం ఉంది మీ అందరి కోసం ఆలోచన చేసి ఏదో రకంగా అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలకు అకామిడేట్ చేయాలని ఆలోచిస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇంకెప్పుడు మమ్మల్ని గుర్తించలేదు, మేము ఎప్పుడు అన్న దగ్గర చాలా మంది నాతో పాటు పనిచేసిన చాలా మందికి పదవులు రానప్పుడు నాకని సీనియర్స్ కూడా రాలేదు. ఇప్పుడు ఉదయమణి గారు చెప్పారు 2 సార్లు ఎమ్మెల్యే మన సీనియర్ ఆయన జూనియర్ జనసేన అంటే నాకు అనిపించింది ఇలా ఉండాలి పార్టీని ఎవరైనా ఈరోజు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. సభలో నిండు సభలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పిన విషయాన్ని మానేసి ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులకు హెచ్చరిక జారీ చేసుకోవడం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఏదైనా డ్రోల్ చేసుకుంటే మా నాయకులు చెప్పిన మాట డ్రోల్ చేయండి. ఈ ఉమ్మడి నాయకత్వానికి ఎన్డీఏకి మంచి భరోసా అవుతుందనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నారు. మీరు ఏమని అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించే స్థాయి నాకు హెచ్చరించడం ఎవరు లేదు, అలా హెచ్చరించామని చూసిన పరిస్థితి కూడా నాకేం లేదు. ఎందుకంటే ఇది ఉమ్మడిలో ఉన్నాం కాబట్టి మూసులు కూర్చున్నాం. లేని పరిస్థితులు అయితే మేము చాలా మాట్లాడాల్సిన అవసరం. కానీ ఇవాళ ఆలోచించండి, కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవన్నీ చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎమ్మెల్యేలు కదా, మీరు ఎవరు మాట్లాడండి, మీరు ఎంత భయపడతారండి. మేము భయపడేది కాదు, ఇది ప్రజల కోసం కలిసిన ఎన్డీఏ. మా కోసం కలగలేదు, మా అధికారుల కోసం కలగలేదు, ప్రజల కోసమే అని ఎన్ని సాక్రిఫైస్ చేస్తారో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు పడ్డారో తెలుసు. ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా మాట్లాడించుకుని మరి 10 సంవత్సరాలు మన కోసం మన రాష్ట్రం కోసం ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఎవరైనా చూస్తున్న పరిస్థితి లేదు సార్. దయించి అలాంటి రెండు చేయకండి. మీరు ఏదైనా క్లోజ్ చేయదలుచుకుంటే సభలో నిండు సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మాటలే మీరు ఉమ్మడి ప్రభుత్వం ఉండాలనుకున్నప్పుడు దాన్ని మాట్లాడి క్లోజ్ చేయాల్సిందిగా నేను ఒకసారి కోరుకోవడం, మరొకసారి హెచ్చరికలు నిలిస్తే తగిన కౌంటర్ కూడా నిస్తాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉంటే నిస్సత్తుగా ఉన్నటువంటి వాళ్ళ అధికారులు ఏమన్నా మాట్లాడలేని పరిస్థితి అన్ని ముందుకు కూర్చోతున్నాం. కాబట్టి దయచేసి అందరి సోదరులు ఎన్డీఏ 10 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రం ఉండదు. ఇంకొకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి వస్తే కట్టుకుండా బట్టలు కూడా మిగిలిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. పగటగల కంటున్నారు వైసీపీ నాయకులు, మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఏ పదవి రాదు, ఒకే మీద కూడా అవడానికి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇది కానీ మీరు చేసే పాపాలకు మాట్లాడే సభకే రాని వ్యక్తులు మీరు ఇవాళ మళ్ళీ మీరు వచ్చి మీరు 20 ఏళ్ళు వచ్చేస్తారు, 20 రోజులు ఎక్కడికి వచ్చేస్తారు, మీరు వచ్చి ఏం చేస్తారు, ఉన్నదంతా నాగేశ్వర సంవత్సరం లేకుండా వచ్చి ఏమిటో కొట్టపోతారు మీరు. ఇవాళ మనోహర్ రాకముందు రైతు కళ్ళలో నీళ్లు చూసాం, ఎప్పుడు డబ్బుతో తెలియదు సార్, వడ్డీలు కడతాం సార్ అని. ఇవాళ 45 గంటలు మనోహర్ గారు ఇదే వ్యాపారంలో మనోహర్ గారు మాటించారు, మీకు 45 గంటల్లో మీకు డబ్బులు వేస్తారని చెప్పి మాట నిలబెట్టుకున్న మనోహర్ గారు కూడా లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే మాట చెప్పడం లేదు, దాన్ని ఆశ్రయించే డబ్బుతో పని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ మీకు తెలుసు, గ్రామీణ జరగలేదు 5 సంవత్సరాలు శూన్యంగా ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ రావడం, దాంట్లో ఎనర్జీ తీసుకోవడం, కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయడం గడిచిన 4 నెలల్లో చేసిన గంట మనకు తెలుసు. ఎందుకంటే చెప్పడం మనకు చాలా ఉంది, మా నాయకుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఇవాళ జనం నమ్ముతూ ఉన్నారు, జనం నుంచి వచ్చిన పార్టీ జనం కోసం ఉన్న నాయకులు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు మా పరివారం అంతా ఆయన ఏదంటే అదే రెండో మాట్లాడలేదు. కాబట్టి ఎవరైనా పదవులు రాలేదు, కొన్ని పార్టీలో ఇబ్బంది పడుతున్నాం, మేము కూడా ఇబ్బంది పడతాము. అవన్నీ మర్చిపోండి. మనం ప్రజలు మనం ఎన్నుకున్నారు, 5 సంవత్సరాలు ఏం జరగలేదు, నాశనం అయిపోయింది రాష్ట్రం అనే పరిస్థితిలో మనం గెలిపించారు. కాబట్టి అంత అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. దయచేసి ఆలోచన చేయండి. ఏదైనా గొప్ప